state-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. ఓకే ఫైన్. సో ఇప్పుడు మన మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే హీఈస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అండ్ బీయింగ్ ఎ సింగర్ ఐఎమ్ మచ్ మోర్ కనెక్టెడ్ టు హిస్ మ్యూజిక్ అండ్ ద వే హీ గేవ్ అస్ ఆల్ ద సాంగ్స్. సో మెలడీ బ్రహ్మ మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ ఈ మూవీకి రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కిరణ్ గారు. ఫస్ట్లీ మణిశర్మ గారికి హ్యాపీ బర్త్డే. Yes. ఈరోజు ఆయన Happy birthday, sir. మీరు అన్నట్టు అదే అండి, పర్టికులర్లీ 90s జనరేషన్ అందరికీ మణిశర్మ గారు అన్నది ఒక ఇంకా ఎమోషన్ అది, ఎమోషన్. అంటే ఆ హీరో ఈ హీరో అని ఏం తేడా లేదండి, లేదు. ప్రతి ఒక్క హీరోకైనా బ్లాక్ బస్టర్స్ ఇచ్చేసి. కావాలా హిట్ కావాలా తీసుకోండి అని ఇలా అంటే ఇచ్చేసారు. మేము కాలేజ్ డేస్లో చదివేటప్పుడు మనము హీరో ఫ్యాన్స్ ఉంటాం, వేరే వాళ్ళు హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, గొడవ పడిపోలేము. మన హీరోకి ఇలా ఇచ్చాడంటే ఆ హీరోకి ఆ పాట ఇలా ఇచ్చాడంటే అంటే అంత కాంపిటీషన్ ఉండేది అవును. మ్యూజిక్ పరంగా మణిశర్మ గారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాకి నేను పర్సనల్లీ ఎగ్జైటెడ్ ఏంటంటే, ఆయన లవ్ స్టోరీ చేసి, ప్యూర్ లవ్ స్టోరీ చేసి చాలా రోజులు అయిపోయింది. అవును. సో చాలా రోజుల తర్వాత ఆయన ప్యూర్ లవ్ స్టోరీ అండ్ నేను ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వెయిటింగ్. పాటలు ఎలాగో మంచి హిట్ అయిపోయాయి, అన్నీ అవును. అంత అయిపోయాయి. సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ఖుషీలో చాలా బాగుంటుంది కదండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అవును. కంప్లీట్లీ ఒక లవ్ వైబ్ అంతా. అసలు అతడు అసలు బ్యాక్గ్రౌండ్ అంటే అతడు ఓకే, ఇట్ విల్ బి కొంచెం కమర్షియల్ వైబ్ ఉంటుంది కానీ Yes. ఖుషి ఈజ్ కంప్లీట్లీ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కదా. సో ఐఎమ్ వెయిటింగ్ మన చెన్నై లవ్ స్టోరీకి ఎలా ఇచ్చారు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. మీరు ఇంకా వినలేదా నేను బ్యాక్గ్రౌండ్? ఇంకా వినలేదండి. ఎప్పుడు రెడీ అవుతుందంట? నాకు తెలిసి అవుద్ది 16th 17th. మేము డైరెక్ట్ థియేటర్ ఇంకా. ఓకే, హాల్లోనే. థియేటర్ లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఐ థింక్ సినిమా చాలా వరకు మారిపోతుంది కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడ్డాక. 100%. కలర్ మొత్తం మారిపోతుంది. అంటే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే ఈ సీన్ ఎంత బాగుంది ఏంటి అని అనిపిస్తుంది. యా, వెరీ నైస్. సో ఈ మూవీలో గుర్తుందా, వదలనే, జిగితారా, హొయిలా హొయిలా కదా, హోయిలా హోయిలా. హొయిలా హొయిలా కదా, ఈ సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు జిగితారా. నీకు జిగితారా? జిగితారా సాంగ్. నాకు దెర్ ఇస్ అనదర్ సాంగ్ విచ్ వి హావ్ నాట్ రిలీజ్డ్. ఎప్పుడు అది release? అన్ని అది హాల్లోనే అనుకుంటా. ఏ సాంగ్ అదే? అవును, హోయిలా హోయిలా అన్నా. మీరు ఏంటండి ఆహా, సైగలు ఒకటే. చేసుకుంటారు? మాకు చెప్పాలి కదా అన్ని. ఒక సాంగ్ ఉంది థియేటర్ లో. మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలెట్టారు ఈ సైగలతో? జస్ట్ ఇప్పుడే రైట్ నౌ. This is the first interview we are giving together for the film. యా, ఫస్ట్ ఇంటర్వ్యూ. Yes, I like Hoila Hoila. హోయిలా హోయిలా ఇష్టం. Yeah. నైస్, వెరీ నైస్. నాకు వదలనే చాలా ఇష్టం. అవునా? వెరీ నైస్ సాంగ్. కానీ మూవీలో అది ఎక్స్ట్రాడినరీ ఉంటుందని ఆ song వదలనే. ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న సాంగ్ ఏంటి? రిలీజ్ అయ్యాక మాట్లాడు. యా, సెకండ్ హాఫ్ లో సాంగ్ రిలీజ్ అయ్యాక మాట్లాడితే Yeah. మజా ఏముంటదండి? రిలీజ్ బ్రేకప్ సాంగ్ ఉంటది ఒకటి. ఓ యా, అదే రేపు మీరు movie లో లీడ్ సీన్ చూస్తే- గురించి చెప్పారు కదా, Yes. ఆ సీన్ తో పాటు ఇఫ్ యూ గో ఇన్ టు దట్ సాంగ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, నైస్. ఫీమేల్ రికార్డ్ అయిపోయిందండి. I ఓకే, ఐఎమ్ కాలింగ్ దెమ్.